భౌతికంగా ప్రాపంచికంలో పడి లేని బంధాలను కొని తెచ్చుకొని ఇబ్బందులు పడుతున్నాను, దీని నుంచి బయటపడాలి అనే మనిషి లోపల వచ్చే ఆలోచన అనేది ఆయనకి మంచి మార్గాన్ని చూపిస్తుందంటారా, చూపించదంటారా? అది మంచి ఆలోచన నీకు వచ్చి చూపించిన నువ్వు దాన్ని ఫాలో కాలేవు. నీది ఏది అటాచ్మెంట్ ఉంటుందో, ఏది కావాలనుకుంటున్నావో దాని వైపుకే నువ్వు వెళ్తావు. అక్కడ పొరపాటు జరుగుతుంది. కానీ గురు అనుగ్రహం ఉంది అంటే మాత్రం అది నిన్ను సరైన రీతిలోకి తీసుకొని పోతుంది. గురు అనుగ్రహం కావాలంటే నీకు అర్హత ఉండాలి. అర్హత పొందాలంటే అంటే పవిత్రత. ఆ పవిత్రత అనేటువంటిది నీకు తెలిసినటువంటి పవిత్రత కాదు, అది భగవంతునికి తెలుసు. ఎందుకంటే నువ్వు అన్ని మంచి పనులు చేస్తుంటావు, కానీ అక్కడ నేను చేస్తున్నాను అనేటువంటి భావన ఉంటే ఆటంకం. అది నీకు తెలుసు. నేనే మంచి పనులు చేస్తాను కదా నువ్వు అనుకుంటావు. భగవంతుడు చూసేది ఆ నేనును చూస్తాడు. అది ఉండి చేస్తా అన్నాడా, లేకుండా చేస్తా అన్నాడా? అంటే ప్రశాంతంగా ఎవరైతే లోపల తీసుకొని రాగలుగుతారంటే ప్రతిదానికి ఎక్కడ చూసినా నువ్వు మౌనంగా ఉండు, మౌనంగా ఉండు, మౌనంగా ఉండు. మౌనంగా అంటే మాట్లాడకుండా ఉండడం కాదు, లోపల ఎటువంటి బంధాలు కానీ, వ్యామోహాలు కానీ, అలజడి కానీ, నిరాశ కానీ, నిస్పృహ కానీ, మోసం కానీ, కుట్రలు, కుయుక్తులు, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలు ఇవన్నీ ఏమీ లేకుండా ఉండడం అనేటువంటిది మౌనం. ఇక నాకు లైట్ కనపడింది, నాకు శబ్దం వినపడుతూ ఉంది, నాకు ఓంకారం వినపడింది, నా వెంట పడింది, ఎప్పుడు అది మోగుతూ ఉంటుంది లోపల, ఇవన్నీ ఉన్నవాడు ఊరుకుండాలే. ఊరుకున్నవానికి ఏమీ లేవు. అప్పుడు అది చైతన్యం అవుతుంది. అంత డీప్గా నువ్వు ఊరుకుంటూ పోవాలి. అంటే అది ఒక స్థిరత్వం. దానికి ఏమి అంటావు, ఏమీ ఉండవు. అది అంతర్గతంగా అది జరుగుతుంది. అది చైతన్యమే చూసుకుంటుంది. మౌనానికి కూడా శబ్దం ఉంటుంది ఎవరు? మౌనానికి లేదు, మనస్సుకు ఉంది. మనస్సుకు శబ్దం అటాచ్మెంట్, చైతన్యానికి అటాచ్మెంట్ లేదు. దానికి చిన్న ఉదాహరణ, ఒక భక్తుడు రమణ మహర్షి దగ్గర ఇచ్చినాడు. స్వామి, రాత్రంతా నేను ధ్యానాన్ని కూర్చున్నా, ఇంటి పక్కలో ఒక ఆయన కుక్కను బయట కట్టేసి చెన్నై పోయినాడు, అది తెల్లవార్లు మోగుతూ ఉంది, నా ధ్యానమే కుదరలేదన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడంటే, మొరుగుతున్నది కుక్క కాదు నాయన, నీ మనస్సు అన్నాడు. అంటే ఆ శబ్దముతో నీ మనస్సు అటాచ్మెంట్ ఏర్పడింది. ఇప్పుడు నీ మనస్సు నువ్వు కాదు కదా, చైతన్యం. చైతన్యానుభవంలో ఉంటే శబ్దం వినపడుతుంది. నీకు చెవుడోని కాదు, శబ్దం లేదని కాదు, శబ్దం వస్తుంది, లోపల ప్రవేశించదు. లోపల ప్రవేశించి నిన్ను కలత పెట్టదన్నమాట. అందువలన ఇది జ్ఞానం అంటారు. నాకు శబ్దమే వినపరాలేదండి అంటారు, అది గాఢ నిద్ర అవుతుంది, సమాధి అవుతుంది. కాబట్టి ఇక్కడ వినిపించినా కూడాను దాంతో సంబంధము లేనప్పుడే అది జ్ఞానం అవుతుంది. సంబంధము లేనిది శక్తి అవుతుంది తప్ప మరుపు వచ్చినది శక్తి ఎట్లయితుంది? కాదు. కాబట్టి అన్నీ ఉన్నాయి, దేంతో సంబంధం లేదు, అది జ్ఞానం. డిటాచ్మెంట్. అది నీతో కాదు, అది చేస్తుంది, అది జ్ఞానం కిందికి పోతుంది. ఏది నాకు కనపరాలేదు, వినపరాలేదు అంటే అది గాఢ నిద్ర అవుతుంది, లేదో సమాధి అవుతుంది. అక్కడ మనసు లేదు, లయమై ఉంటుంది అంతే. సంసారంలో నువ్వు ఉండడం కాదు, నీలో సంసారం ఉండకూడదని. అది నీలో సంసారం ఉండకూడదని అంటే నీలో దేంతో కూడాను అటాచ్మెంట్ లేకుండా ఉండాలి. సంసారంలో ఎన్నో జరుగుతూ ఉంటాయి, అవన్నీ నీ లోపల దూరకూడదు, అవి పోతా ఉండాల్సిందే. లోపల దూరేకి అవకాశం లేకుండా ఉంటాడన్నమాట. ఆ శక్తి, ఆ ఎరుక తనలో సహజంగా ఉంటుంది. మళ్ళీ నేను పోగొట్టుకోవాలా, అవి నాకు ఆటంకం కదా, ఇదంతా మనస్సు అవుతుంది, ప్రయత్నం అవుతుంది. ప్రయత్నం ఎప్పుడైతే ఉంటుందో అక్కడ మనస్సు అవుతుంది. ఇది సహజంగా ఉంటుంది, ప్రయత్న రహితమై ఉంటుంది. కాబట్టి ఇది చైతన్యం అవుతుంది. ఈ జ్ఞానం అజ్ఞానం అనేది రెండు ఇస్తాడా గురుగారు? రెండు లేకుండా ఉండేదే జ్ఞానం. జ్ఞానము అజ్ఞానం అనేది మనస్సు,
చీకటి వెలుగు అనేది మనస్సు, ద్వంద్వం వచ్చేస్తుంది ఇక్కడ. రెండు లేనిది జ్ఞానం. అదే ఆ జ్ఞానం అనేటువంటి జ్ఞానము అజ్ఞానం అనేది మనం నిర్వచనం చెప్తున్నాం. అది అనిర్వచనీయం. అక్కడ మాట కానీ బుద్ధి కానీ ఏది పనిచేయదు. అందుకోసం ఊరుకుండు. అది ఉంది, నువ్వు ఊరుకుండు. అదే ఎందుకంటే రెండు రకాలుగా మంచి చెడు కష్టం దుఃఖం ఏదో సుఖం నరకం ఇవన్నీ అంటే రెండు అంటే భగవంతుడు ఇస్తే ఒకటే ఇవ్వాలి కదా, రెండు ఎందుకు ఇస్తాడని. రెండు నువ్వు తయారు చేసుకున్నావు. ఎప్పుడంటే ఉన్నది నీలో ఒకటే కదా, కానీ శరీరం నేను అనుకున్నావు కదా, ఆడ రెండు వచ్చా. నువ్వు రెండు తయారు చేసుకున్నావు కాబట్టి రెండు ఉన్నాయంటావు. ఇప్పుడు శరీరం లేదు, చెప్పు ఒకటి కదా ఉండేది మరి. కాబట్టి మనస్సు అనేటువంటిది ప్రత్యేకంగా లేదు, ఉన్నది ఒకటే. ఆ ఒకటి ఈ మనస్సు వల్ల రెండవది అయిందా ఇంకా ఎన్నైనా అవుతుంది, అది సృష్టించుకుంటుంది ఇంకా. అంతే కదా. ఆ సృష్టి అంతా నిజం అనుకుంటాను. సృష్టికర్త మనిషి మనసా? జ్ఞానం కలిగితే నీ మనస్సే సృష్టిస్తుంది. జ్ఞానం కలగకపోతే భగవంతుడు సృష్టిస్తా అన్నాడు, అంతే. చాలా సంతోషం గురుగారు, చాలా మంచి విషయాలు. అంటే ఏదైనా గురువులు ఎవరైనా కూడా వారున్న స్థితి నుంచి ఒక మెట్టు మాలాంటి వాళ్ళ కోసం దిగి వచ్చే వీళ్ళని చెప్పాలి తప్ప, లేదంటే ఇక్కడ దాకా ఇలాంటి విషయాలు మీలాంటి వాళ్ళు చెప్పారు కాదు. ఇప్పుడు మాట్లాడుతున్నాం, ఇప్పుడు నీకు లోపల ఒక రకమైనటువంటి అవగాహన కావచ్చు, నిర్మలంగా కావచ్చు, ఏదైనా అట్లా జరిగిందంటే నువ్వు తపస్సు చేసినావా నేను తపస్సు చేసినానా అంటే మనలో ఇద్దరిలో ఉండేటువంటిది ఆ చైతన్య శక్తి ఏదైతే ఉందో అది ఇది రెండు ఏకమవుతున్నాయి. అది మన మనసు నిర్మలంగా ఉన్నప్పుడు సహజంగా జరుగుతుంది, లోపల సహజంగా అది జరుగుతుంది ఇది జరుగుతుంది. మనసుకు సంబంధం ఏర్పడుతుంది, హృదయానికి సంబంధం ఏర్పడుతూ ఉంది. అది సహజంగా జరుగుతుంది ఇది సహజంగా జరుగుతుంది. ఏంటంటే ఇది మనం కాదు అది మనం.